ఫోన్ ట్యాపింగ్ కేసులో బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సిట్ విచారణ మూసింది. జూబ్లీహిల్స్ పిఎస్లో 2 గంటలకు పైగా ఈ విచారణ కొనసాగింది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో కొండా విశ్వేశ్వరరెడ్డి స్టేట్మెంట్ను సిట్ అధికారులు రికార్డు చేశారు. ఇక సాక్షిగా కొండా విశ్వేశ్వరరెడ్డి వాంగ్మూలం ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులకు స్టేట్మెంట్ ఇచ్చినట్లు తెలిపారు కొండా విశ్వేశ్వరరెడ్డి. మునుగోడు, దుబ్బాక, హుజరాబాద్ ఎన్నికల సమయంలో ఫోన్ ట్యాప్ అయినట్లు అధికారులు తెలిపారు. చట్టవిరుద్ధంగా తన ఫోన్ ట్యాప్ చేశారని, గత డీజీపీ మహేందర్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేయించారన్నారు. తన స్నేహితుడికి చెందిన 72 కోట్లు పట్టుకొని తనవి అని చెప్పారన్నారు. ఈటెల రాజేందర్కు డబ్బులు ఇచ్చినట్లు నిందలు మోపారన్నారు. తాను ఈటెలకు సపోర్ట్ చేశారని, డబ్బులు ఇవ్వలేదన్నారు కొండా విశ్వేశ్వరరెడ్డి. మా అసిస్టెంట్ ఒక ఆయన ఉండే, అసిస్టెంట్ కాదు, పేటెంట్ లాయర్, ఆయన పేరు కొండా సందీప్ రెడ్డి. నాకు చుట్టం కాదు, ఆయన నెల్లూరు నుంచి, నేను చెవెల నుంచి. మా అందరు ఫోన్ ట్యాపింగ్ అవుతుండే. ఆయన ఫోన్ ట్యాపింగ్ చేసి ఆయన జ్యువెలరీ కొంటేందుకు ఎస్ఎల్ఎన్ టెర్మినల్స్ వస్తే ఆయన అక్కడ పట్టుకొని ఇవి నా పైసలని ఎలక్షన్స్ ముందు చెప్పిండ్రు. వాళ్ళ కుటుంబ న్యూస్ పేపర్ ఏదో ఉన్నాయి కదా, ఆ కుటుంబ న్యూస్ పేపర్ వాళ్ళ టీవీ ఛానల్ ఏదో ఉంది కదా, దాంట్లో పెద్ద చేసిండ్రు. ఎందుకంటే ఆయన పాకెట్లో నా కార్డు ఉండే, ఆయన నా లాయర్, నా కార్డు ఉంటుంది. వేసి 72 కోట్లు విశ్వేశ్వరరెడ్డి పట్టుకున్నారు. నిజాయితీ అనుకుంటే వీడు కూడా దొంగలే, వీళ్ళు 72 కోట్లు పట్టుకోలే అని వేసిండ్రు. ఇవన్నీ కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి ఆయన ట్రాప్ చేసి జ్యువెలరీ వాళ్ళ ఇంట్లో పెన్లు ఉన్నది. ఆ సందర్భంగా నెల్లూరులో జ్యువెలరీ కొంటది పోతే అది పట్టుకొని అది ఇచ్చేసిండు. అప్పటి సంది ఫోన్ ట్యాపింగ్ అవుతుంది. భూమి కొన్నైనా అప్పుడు తెలిసింది నాకు కొన్ని పైసలు వచ్చినాయని. భూమి కొన్నైనా ఆయనకి ఎట్లా, ఆయన ఎట్లా పట్టుకున్నారు? నా ఫోన్ ట్యాపింగ్ అయితేనే కదా. ఆయన రాజకీయాల్లో మాట్లాడినవాడు. ఆయనను పట్టుకొని ఆయనను హింసించి ఆయనను బ్లాక్మెయిల్ చేసి, ఇది ప్రభాకర్ రావు అంట, బ్లాక్మెయిల్ చేసి నువ్వు విశ్వేశ్వరరెడ్డికి పైసలు ఇస్తే విశ్వేశ్వరరెడ్డి ఈటల రాజేందర్కి ఇచ్చిండు. వాస్తవంగా అప్పుడు ఈటల రాజేందర్ గారు కొట్లాడుతుంటే వాళ్ళు 100,000 కోట్లు పెట్టుకుంటే ఈటల రాజేందర్కి ఇబ్బంది ఉండే. అప్పుడు మీరేమైనా మద్దతు చేయగలుగుతారు అంటే నేను చేయగలిగాను, అంటే నా దగ్గర నేనే ఇబ్బందులు ఉన్నా చేయగలిగాను. నేను ఈటల రాజేందర్ గారికి ఒక్క పైసా కూడా ఇవ్వలేదు, కానీ ఫుల్ సపోర్ట్ ఇచ్చినాం. ఆ చేవల నుంచి 20 టీంలు పోయి సపోర్ట్ ఇచ్చినాం.